నా పేరు జ్యోతిర్మయ్ అండ్ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ పేపర్ కప్స్‌లో టీ, కాఫీ చాలామంది తాగుతూ ఉంటారు. సో, ఈ పేపర్ కప్స్‌లో టీ, కాఫీ తాగడం వల్ల మన బాడీకి బెనిఫిట్స్, డిసడ్వాంటేజెస్ ఇవన్నీ చూద్దాం. సో, నష్టాలున్నాయి, కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సో, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ అసలు పేపర్ కప్‌లో టీ, కాఫీ ఎందుకు ప్రిఫర్ చేస్తారు? జనరల్లీ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు లేదా పబ్లిక్ ప్లేసెస్‌లో కానివ్వచ్చు, ఆఫీస్‌లో కానివ్వచ్చు చాలామంది ఈ పేపర్ కప్స్‌నే టీ కానీ, కాఫీ తాగడానికి ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకిది ఉపయోగిస్తారంటే చాలామంది నార్మల్ టీ కప్స్ ఏవైతే ఆఫీస్‌లో ఉంటుందో వేరే వాళ్ళు తాగిన టీ కప్‌లో మళ్ళీ వాళ్ళు తాగడానికి ఇష్టపడరు. అండ్ ఇంకొకటేంటి అంటే ఇది హైజీన్ పరంగా కూడా అంటే క్లీన్‌గా వాష్ చేస్తారో లేదా కూడా తెలీదనమాట. సో, అందుకని చాలామంది ఏమనుకుంటారు దాని బదులు ఇన్ఫెక్షన్స్ ఏమన్నా కాజ్ అవుతాయి. అంటే కంటామినేషన్ ఏమన్నా జరుగుతుంది అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఈ పేపర్ కప్స్‌ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో, ఈ పేపర్ కప్స్ ఉపయోగించడం వల్ల మన బాడీకి ఇన్ఫెక్షన్ అనేది రాదు. కానీ వేరే ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, వేరే ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఈ పేపర్ కప్స్‌లో మనకి ఒక థిన్ లేయర్, ఒక వాక్సీ లేయర్, ప్లాస్టిక్ లేయర్ అనేది ఉంటుంది. అందుకే ఎప్పుడన్నా మనం వేడి వేడిగా టీ, కాఫీ గానీ, ఏదన్నా హాట్ సూప్స్ కానీ దీంట్లో పోసినప్పుడు అది బయటికి రాకుండా ఉంటుంది. జనరల్లీ మనం ఏదైనా ఒక పేపర్ కంటైనర్ తీసుకున్నామనుకోండి, దానిపైన హాట్ లిక్విడ్ ఏది పోసినా గానీ కూడా తొందరగా అది కరిగిపోతూ ఉంటుంది. అంటే తొందరగా మనకి ష్రింక్ అయిపోతూ ఉంటుంది, తడిచిపోతుంది. సో, ఇలా టీ, కాఫీ అనేది మనం వేడి వేడిగా పోసినప్పుడు పేపర్ కప్స్ కూడా అలాగే అయిపోవాలి. కానీ ఇలా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే మనకి లోపల ఒక థిన్ ప్లాస్టిక్ అనేది ఉంటుంది. సో, ఈ థిన్ ప్లాస్టిక్‌లో కూడా కొన్ని కెమికల్స్ ఉంటాయన్నమాట. బీపీఏ అంటారు. చాలా కామన్‌గా బీపీఏ ఎక్కువగా చేస్తూ ఉంటారనమాట. సో, ఈ బీపీఏ వల్ల కూడా మన బాడీకి చాలా చాలా నష్టాలుంటాయి. సో, ఎప్పుడైతే మనం ఒక హాట్ లిక్విడ్ అది టీ కానివ్వచ్చు, కాఫీ కానివ్వచ్చు, ఈ హాట్ లిక్విడ్ దాంట్లో పోస్తామో దీని లోపల ఉండే మైక్రో ప్లాస్టిక్ అనేది మన టీలోకి వచ్చేస్తుందనమాట. సో, ఈ మైక్రో ప్లాస్టిక్ చాలా విధంగా వచ్చేస్తూ ఉంటుంది. కొన్ని మిలియన్స్ అంటే 25,000 పార్టికల్స్ మైక్రోస్కోప్ కింద పెట్టి చూస్తే 25,000 పార్టికల్స్ మైక్రోప్లాస్టిక్ అనేది కనిపించాయన్నమాట. సో, ఇంత పార్టికల్స్ అండ్ దాంతో పాటు మనం వేడిగా పోస్తున్నప్పుడు ఇవన్నీ దీంట్లో లీచ్ అయిపోతాయి. అంటే మనం తాగే టీ గానీ, కాఫీ గానీ, సూప్స్ గానీ దాంట్లో మిక్స్ అయిపోతాయి. ఇది మిక్స్ అయిపోయిన తర్వాత మన బాడీ లోపలికి ఎంటర్ అవుతుంది. సో, బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత జీర్ణ సమస్యలు రావడం అంటే ఇండైజెషన్ ఇష్యూస్ కానీ లేకపోతే డయేరియా కానీ కాన్స్టిపేషన్ కానీ ఇలాంటివన్నీ రావచ్చు. అండ్ దీని తోడుగా ఎప్పుడైతే మనం ఇలాంటి టీ కాఫీ రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తామో బికాస్ చాలామంది ఆఫీసెస్లో ఇదే కంటిన్యూగా యూస్ చేసుకుంటూ ఉంటారు. టీ తాగామా ఒక కప్ తీసుకున్నాము అండ్ దాన్ని డిస్పోజ్ చేసేసాం అయిపోతుంది. సింగిల్ యూజ్ లాగా మనం దీన్ని ఉపయోగిస్తూ ఉంటామన్నమాట. సో, ఇలా యూస్ చేయడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావు. కానీ దీంతో పాటు వేరే ఇష్యూస్ సో, ఇందాక నేను చెప్పినట్టు ఎండోక్రైన్ గ్లాండ్ పైన కూడా మనకి తేడాలు కనిపిస్తాయి. ఎప్పుడైతే మనకి ఎండోక్రైన్ డిస్టర్బ్ అవుతుందో మన బాడీలో ప్రతి ఒక్క సెల్, ప్రతి ఒక్క ఆర్గాన్ పైన డ్యామేజ్ అనేది కాజ్ అవుతుంది. సో, ఇలా ప్రతి ఒక్క ఆర్గాన్ పైన డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఇష్యూస్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. సో, ఇది ఒక స్లో పాయిజన్ లాగా అని మనం చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ మధ్య కాలంలో మనం చాలామంది కి చూస్తూ ఉన్నాము. లైక్ ఇన్‌ఫర్టిలిటీ గానీ, ప్రెగ్నెన్సీ రావడానికి చాలా ఇబ్బందులు గానీ అనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి టైప్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ మనం ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ప్రెగ్నెన్సీలో ప్రాబ్లమ్స్ రావడం కానీ, అండ్ ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ రావడం కానీ చూస్తూ ఉంటాం. ఒకవేళ ఇదే మైక్రో ప్లాస్టిక్స్ మన ప్రెగ్నెంట్ వుమెన్ తీసుకున్నారనుకోండి, ప్రెగ్నెంట్ వుమెన్‌లో ఏమవుతుందంటే రెగ్యులర్‌గా వాళ్ళు కన్జ్యూమ్ చేయడం వల్ల లోపల బర్త్ డిఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంటే పుట్టబోయే బిడ్డకి కూడా ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఇంత డేంజర్ కెమికల్స్ అనేవి మనకి ఈ పేపర్ కప్స్‌లో ఉంటాయి. అండ్ దీని తోడుగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో లైక్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్‌లో మనం హాట్ టీ పోసాము. వెంటనే తాగేయం కదా! అంటే ఒక 10-15 మినిట్స్ అన్నా టైం పడుతుంది. బికాజ్ అది బ్రేక్ టైమ్ అనమాట మనకి. ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్‌లో ఉన్నారు. టీ బ్రేక్ తీసుకొని బయటికెళ్తారు. బయటికెళ్ళి మీరు ఫ్రెండ్స్ తోటి మాట్లాడి బికాజ్ అదొక మనకి రిలీఫ్ అనమాట. అంటే మనకి డోపమైన్ అనే గుడ్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో,
బాగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి చాలామందికి అలవాటు లేని టీ, కాఫీ కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ మైండ్ ఫ్రెష్ అవుతుంది. యాక్చువల్లీ మీ మైండ్ ఫ్రెష్ అవ్వడానికి మీరు బ్రేక్ తీసుకుంటున్నారు. కానీ టీ, కాఫీ తాగడం వల్ల కాదు. సో, దాదాపు మీరు ఈ కప్స్‌లో టీ అండ్ కాఫీ లేదా ఇతర హాట్ లిక్విడ్స్‌ని అవాయిడ్ చేస్తేనే మంచిది. సో, ఇలా చేయడం వల్ల దీంతో పాటు మీ బాడీలో ఇంకా చాలా ఇష్యూస్ అనేవి కాజ్ అవుతాయన్నమాట. సో, ఫ్యూచర్‌లో మనకి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యాన్సర్స్‌కి కూడా దారితీస్తుంది. సో, దీనికి ఏం చేయాలి? ప్రాబ్లమ్ అనేది మనకొస్తుంది కాబట్టి దీన్ని సొల్యూషన్ ఏంటి? సో, దీని సొల్యూషన్ కనుక మనం చూసుకున్నట్టయితే మీరు తీసుకునే టీ, కాఫీ లేదా ఇతర ఏవైనా హాట్ బెవరేజెస్ ఉన్నాయో, ఈ హాట్ బెవరేజెస్ అన్నీ మీరు నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా ఇంట్లో యూజ్ చేసుకునే స్టెయిన్‌లెస్ స్టీల్ కానివ్వచ్చు, లేదంటే సిరామిక్ కప్స్ కానివ్వచ్చు, ఈవెన్ మట్టి పాత్రలో కూడా వాళ్ళు టీ, కాఫీని అందజేస్తారనమాట. సో, అది కూడా బెటరే. అండ్ ఇంకొకటి మనకి గ్లాస్ కంటైనర్. సో, మీకు హైజీన్ రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంది అనుకోండి, హాట్ వాటర్‌లో డిప్ చేసి ఇవ్వమని చెప్పండి. ఇలా మనకి ఏమవుతుందంటే దాదాపు మనకి బ్యాక్టీరియా అనేది టోటల్లీ కొంచెం కిల్ అయిపోతుంది. అండ్ ఎటువంటి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండవన్నమాట. లేదు ఇవన్నీ ప్రాబ్లమ్ అంటే మీ ఓన్ కప్‌ని మీరు క్యారీ చేయండి. ఎందుకంటే రెగ్యులర్‌గా మీరు అదే ఆఫీస్‌కి వెళ్తారు. ఒక 2 కప్స్‌ని స్పేర్‌లో పెట్టుకోండి. అంటే మిడ్ మార్నింగ్ కానివ్వచ్చు, లేదంటే ఈవినింగ్ కానివ్వచ్చు, మీరు తీసుకుంటారు కదా! సో, ఈ కప్స్‌లోనే మీరు రెగ్యులర్‌గా కన్జ్యూమ్ చేయడానికి చూడండి. ఇలా చేయడం వల్ల ఎటువంటి ప్రాబ్లమ్ అనేది రాదు. కానీ మీరు ఇదే కంటిన్యూ చేశారనుకోండి, కొంతమంది ఎక్కువసారి టీ, కాఫీ తాగే అలవాట్లుంటాయి. అంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు. మార్నింగ్ ఈ మధ్య కాలంలో కడగడం కూడా అంటే క్లీన్ చేయడం కూడా ఇబ్బందవుతుంది కాబట్టి, ఈ గ్లాసెస్ ఇంట్లోనే తెచ్చి పెట్టేసుకొని, పొద్దున్నే మనం ఇంట్లో యూజ్ చేసుకునే కప్స్ కన్నా దీంట్లోనే యూజ్ చేసి పారేద్దామా అని ఆలోచిస్తూ ఉంటారు. సో, ఇలా చేస్తే మీకేమవుతుంది, ఒకటి మీరు హైజీన్ వల్ల మీకు బెనిఫిట్ అనేది వస్తుంది. కానీ ఈ మైక్రో ప్లాస్టిక్ మీ బాడీలో వెళ్ళడం వల్ల బాడీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో, మార్నింగ్ దగ్గర నుంచి మనం నైట్ వరకి కొంతమంది 3 కప్స్ కానీ, 4 కప్స్ కానీ ఇలా తీసుకుంటూ ఉంటారు. అండ్ 15-20 మినిట్స్ వరకి ఆ లిక్విడ్ అనేది అదే కంటైనర్‌లో ఉంటుంది. సో, ఈ లీచింగ్ అనేది ఎక్కువగా జరుగుతుంది. సో, దీనివల్ల మనం ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ అనేది కాజ్ చేస్తుంది. సో, ఇలాంటి కండిషన్స్ ఏమీ రాకుండా ఉండడానికి మీరు తీసుకునే టీ అండ్ కాఫీని అవాయిడ్ చేస్తేనే మంచిది. ఎందుకంటే టీ అండ్ కాఫీ ఎక్కువ తాగడం వల్ల కూడా మీకు అసిడిటీ, గ్యాసెస్ ఇలాంటి కెఫిన్ రిలేటెడ్ ఎక్కువ వచ్చినా కానీ కూడా బాడీకి ప్రాబ్లమే. సో, మీరు టీ, కాఫీని అవాయిడ్ చేస్తే మంచిది. లేదు మీరు టీ, కాఫీ ఖచ్చితంగా నేను 1 కప్, 2 కప్స్ తీసుకుంటున్నాను అని అన్నప్పుడు మీ ఓన్ కంటైనర్స్‌ని క్యారీ చేయడం అనేది చాలా మంచిది. సో, ట్రావెల్ పరంగా కూడా చాలామంది ఏం చేస్తారంటే ట్రైన్స్‌లో ట్రావెల్ కానివ్వచ్చు, లేదంటే ఫ్లైట్స్‌లో ఎక్కడైనా బస్‌లో ట్రావెల్ చేసినప్పుడు మనకి ఈ టీ, కాఫీ పర్సన్స్ ఎక్కడన్నా కనిపిస్తారు. వెంటనే ఒక గ్లాస్ తీసామా, పోసామా, ఇచ్చేసామా అని ఉంటుంది. సో, దానివల్ల ఏమవుతుంది, వాళ్ళకి చీప్‌లోనే వస్తుంది. వాళ్ళకి కవర్ అయిపోతుంది. కానీ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేవి మనకే. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండడానికి మీరు చాలా జాగ్రత్త పడండి. అండ్ ఇలా మీరు జాగ్రత్త పడాలనుకోండి, ఫ్యూచర్‌లో మీకు చాలా బాడీ బెనిఫిట్ చేస్తుంది. లేదంటే బాడీలో టాక్సిసిటీ అనేది ఎక్కువగా పెరిగిపోతుంది. బాడీకి కావాల్సిన ఇష్యూస్ అనేవి ఎక్కువగా బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేవి రావు. ఎందుకంటే టాక్సిన్స్ ఎక్కువగా పెరిగిపోయినప్పుడు అబ్జార్ప్షన్‌లో కూడా మనకి ప్రాబ్లమ్ అవుతుంది. ఇలా మనం చేసినట్టయితే బాడీని చాలా కాపాడుకోగలుగుతాము. సో, బీ సేఫ్. ఇలాంటి పేపర్ కప్స్‌కి గానీ, ప్లాస్టిక్ కంటైనర్స్‌కి దూరంగా ఉండడమే మంచిది. ఇంకొక టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. అంతవరకి నమస్కారం.